రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో స్వీకరించిన అభయహస్తం దరఖాస్తులను నిర్విరామంగా ఆన్లైన్ ఎంట్రీ చేస్తున్నట్లు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కలెక్టర్ పమేల సత్పతి ఆదేశాల మేరకు జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో అభయహస్తం దరఖాస్తులు ఆన్లైన్ ఎంట్రీని సిబ్బంది చేపడుతున్నారు. పట్టణంలోని 30 వార్డులకు సంబంధించి 12,260 దరఖాస్తులు వచ్చాయి. ఈ మేరకు కలెక్టర్ ఆదేశాల మేరకు సిబ్బందితో డాటా ఎంట్రీని వేగవంతంగా చేపడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని 30 వార్డులకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కార్యాలయంలో ఆన్లైన్ ఎంటర్ చేస్తున్నామని కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. వార్డుకు ఒక అధికారిని రెండో వార్డుకు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గంటకు 10 దరఖాస్తులను ఆన్లైన్లో నమోదుకు రాత్రి పగలు పనిచేస్తూ రోజుకు 2,000 నుంచి 3,000 వరకు దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణీత సమయంలో డాటా ఎంట్రీని పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ప్రజాపాలనలో భాగంగా జమ్మికుంట మున్సిపాలిటీలో 12,260 అప్లికేషన్లు 30 వార్డుల నుంచి రావడం జరిగింది. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డాటా ఎంట్రీ స్టార్ట్ చేయడం జరిగింది. త్వరితగతిన ఈ అప్లికేషన్లన్నీ కంప్యూటరైజ్ చేయడానికి ఒక 30 కంప్యూటర్లను వాడుతున్నాము. 30 వార్డ్ ఆఫీసర్లను కూడా ఎంగేజ్ చేశాము. వాళ్ళకు క్వాలిటీ ఆఫ్ అప్లికేషన్, ప్యూరిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దాని గురించి ఒక వార్డ్ ఆఫీసర్ని కూడా కేటాయించడం జరిగింది. 2 వార్డులకు ఒక ఎంట్రీ సూపర్వైజర్ని కూడా అలాట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇన్ టైంలో ఈ ఎన్ని అప్లికేషన్లు చేయాలి అంటే గంటకు దాదాపు ఒక 8 నుంచి 10 అవుతున్నాయి. మహా ఫాస్ట్ అయితే 10 గంటకు 10 అప్లికేషన్లు ఫీడ్ అవుతున్నాయి.